అమెరికాలో రెస్టారెంట్లు అవి ఇవి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తి ఇండియాకు వచ్చి ఇక్కడ వ్యాపారాలు మొదలుపెట్టిండు. అలాగే జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో ఈ ధనవంతుల పిల్లలు కోటేశ్వర్ల పిల్లలు పోయే పబ్బులను కూడా ఏర్పాటు చేసి దాంట్లో రాజకీయంగా ప్రముఖమైన వ్యక్తుల భాగస్వామ్యం కూడా తీసుకొని ఆ పబ్బులను నడిపించిన విషయం అందరికీ తెలుసు. హై లైఫ్ అని, బీడప్స్ అని ఇంకా అనేక వ్యాపారాలు ఆయన చేశాడు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అంటే సరే చనిపోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడకూడదు, ఈ దురదృష్టకర సంఘటన అయినా గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు, మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? ఈరోజు దుబాయ్లో కూడా చాలామంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతా ఉన్నాం.